పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలోనే ఉందన్నారు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి. చింతమనేని ప్రభాకర్కు ఈసారి ఘోర పరాజయం తప్పదని చెప్తున్న దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కొట్టారు అబ్బాయి చౌదరి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గత 4.5 ఏళ్లుగా కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేలను కూడా ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. అసలు నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతుంది అనే దాని మీద ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, బలమైన అభ్యర్థి అనే ప్రచారం జరుగుతుంది. ఆయన ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఈసారి చింతమనేని ప్రభాకర్కి ఓటమి రుచి చూపించబోతూ ఉన్నాం. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి కూడా ఏమాత్రం కూడా ఈ గత 10 సంవత్సరాలుగా జరగలేదు. ఈ చింతమనేని ప్రభాకర్ ఎంతసేపు డబ్బు సంపాదన మీద ఉన్న యావ ప్రజలు కష్టాలు తీర్చుదామని ఏమాత్రం కూడా ఇతనికి ధ్యాస లేపడం చాలా చాలా బాధాకరం. నేను సుమారు దెందులూరు నియోజకవర్గంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే క్యాంపెయిన్ ద్వారా సుమారు 150,000 మంది ఓటర్లని ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలోకి వస్తారా, ఎప్పుడు మా కష్టాలు తీరుతాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నెల రోజుల్లో జగనానికి దెందులూరు నియోజకవర్గాన్ని కానుగ్గా ఇవ్వబోతూ ఉన్నాం. కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నా నేను. మరి ఈ దెందులూరు నియోజకవర్గంలో బలమైన నాయకుడు, బలమైన అభ్యర్థి అంటే కొట్టారు అబ్బాయి చౌదరి. ఇంకొక అభ్యర్థి అంటూ ఉన్నాడు అంటే అది పార్టీ పరంగా బలమైన నాయకుడు అయ్యుండొచ్చు తప్ప వ్యక్తిగతంగా బలమైన నాయకుడు అంటే కొట్టారు అబ్బాయి చౌదరి. ఇంతకు మించి నాయకుడు ఈ నియోజకవర్గంలో లేడు, రాడు, గెలవలేడు. ప్రజలు కూడా ఇవాళ పూర్తిగా అబ్బాయి చౌదరి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. గత 6 నెలల నుంచి నేను అబ్బాయి చౌదరి వెనకాల తిరుగుతున్నాను. ఇలాంటి నాయకుడు మనకు కావాలి, ఇలాంటి చదువుకున్న నాయకుడు మనకు కావాలి, ప్రజలు చెప్తే వినే నాయకుడు మనకు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి నాయకుడు అబ్బాయి చౌదరి వచ్చాడు. ఈ రోజున అబ్బాయి చౌదరి అత్యధిక మెజార్టీతో దెందులూరు నియోజకవర్గంలో గెలవబోతున్నాడు. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఇప్పటికే ఇక్కడ స్థానికంగా బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకవైపు, మరోపక్క వైఎస్ఆర్సీపీ నుండి కొట్టారు అబ్బాయి చౌదరి పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నాను, తాను గెలుస్తానని నమ్మకం తనకు ఉందని చెప్పి అబ్బాయి చౌదరి చెప్తున్నారు. మరోపక్క జనసేన పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఇక్కడ త్రిముఖ పోరు అయితే జరిగే అవకాశం ఉంది. కానీ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో తామే గెలుస్తాం, ప్రజలకు మంచి చేయాలంటే తమ పార్టీ అధికారులు రావని కూడా వాళ్ళందరూ కోరుకునే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, దెందులూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.